హాయ్ గైస్, వెల్కమ్ టు జావా కోర్స్. ఈ కోర్స్లో మనం కంప్లీట్ జావా ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ జావా? అసలు జావా అంటే ఏంటి? జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, జావాని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తాం. ఓకే, జావా ఈజ్ క్రియేటెడ్ ఇన్ 1995. ఓకే, 1995లో జావా అనేది క్రియేట్ చేయడం జరిగింది. లేటర్ ఒరాకిల్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. సో ప్రజెంట్ జావా అనేది ఒరాకిల్ అండర్లో ఉంది. సో ఏదైనా సపోర్ట్, ఏదైనా జావాలో బగ్స్ ఏమన్నా ఉన్నా ఈ ఒరాకిల్ వాళ్ళు మనకి సపోర్ట్ ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ మనం జావా ప్రోగ్రామ్ డెవలప్ చేయాలన్నా, సో జావా ప్రోగ్రామ్ రన్ చేయాలన్నా మనకి జేడీకే అనేది కావాలి. ఓకే, జేడీకే మీన్స్ జావా డెవలప్మెంట్ కిట్. ఓకే, ఈ జావా డెవలప్మెంట్ కిట్లో మనకి జావా ప్రోగ్రామ్ రాయడానికి కావాల్సిన టూల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఎగ్జిక్యూట్ అండ్ కంపైలర్, జావా కంపైలర్, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, జావా రన్ చేయడానికి. సో అవన్నీ ఈ జేడీకేలో ఉంటాయి. సో జేడీకేలో ఏమేమి ఉంటాయంటే డెవలప్మెంట్ టూల్స్ లైక్ జావాసి అండ్ జావాసి. సో అలాంటి డెవలప్మెంట్ టూల్స్ ప్లస్ జేఆర్ఈ ప్లస్ జేవిఎం. ఈ జావా డెవలప్మెంట్ కిట్లో జేఆర్ఈ జేవిఎం కూడా ఉంటాయి మనకి. వాట్ ఈస్ జేఆర్ఈ అంటే ఏంటంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, రన్ టైమ్ మనం ఏదైనా జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది కావాలి. సో ఇందులో ఏముంటాయంటే క్లాస్ లైబ్రరీ అని ఉంటుంది. సో మనం రాసిన కోడ్లో ఉన్న క్లాస్ లైబ్రరీ ఈ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది యూజ్ చేసుకుని మన జావా ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తుంది. ఓకే, సో ఇన్సైడ్ జేఆర్ఈ మనకి జేవిఎం అనేది ఒకటి అవైలబుల్ ఉంటుంది. జేవిఎం, వాట్ ఈస్ జేవిఎం? జేవిఎం అంటే ఏంటంటే జావా వర్చువల్ మిషన్. ఓకే, జావా వర్చువల్ మిషన్. ఈ జావా వర్చువల్ మిషన్ అనేది ఏం చేస్తుందంటే ఈ జేఆర్ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంటర్నల్ గా జేవిఎంని యూజ్ చేస్తాం అనమాట. ఈ జేఆర్ఈ అనేది జేవిఎం యూజ్ చేసి మన జావాని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు జేఆర్ఈ ఇన్సైడ్ లో జేవిఎం ఉంటుంది. సో క్లాస్ లైబ్రరీ జేవిఎం ఈక్వల్ టు జేఆర్ఈ ప్లస్ క్లాస్ లైబ్రరీ. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ప్రోగ్రామ్ పార్ట్ ద్వారా తెలుసుకుందాం. ఓకే, సో మనకి ఫస్ట్ డాట్ జావా అనే ఒక ప్రోగ్రామ్ ఉందనుకున్నాం సపోజ్. ఓకే, దాంట్లో సమ్ కోడ్ ఉంది. సో యూజింగ్ జావాసి అంటే ఏంటంటే జావా కంపైలర్. జావా సి మీన్స్ కంపైలర్. ఓకే, జావా కంపైలర్ యూజ్ చేసి మనం ఫస్ట్ డాట్ క్లాస్ అనే ఫైల్ని జనరేట్ చేస్తాం. ఇందులో అనేది బైట్ కోడ్ అనేది ఉంటుంది. ఓకే, బైట్ కోడ్. దెన్ జావా ఫస్ట్ అన్నప్పుడు మనం రన్ చేసినప్పుడు ఈ ఇంటర్నల్గా జావా ఫస్ట్ అనేది జేఆర్ఈ యూజ్ చేస్తాం అనమాట. జేఆర్ఈ బై జేవిఎం. జేఆర్ఈ ఇన్సైడ్ జేవిఎంతో మనకి ఈ జావా ఫస్ట్ అనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, జావా సి అండ్ జావా అనేవి డెవలప్మెంట్ కిట్లో ఉంటాయి. జేడీకేలో మనకి ఉంటాయి. అవి నేను తర్వాత చూపిస్తాను జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత. ఓకే, సో అర్థమైంది కదా. సో ఫస్ట్ డాట్ జావా కంపైలర్ యూజ్ చేసి మనం కంపైల్ చేసి మనం ఒక క్లాస్ ఫైల్ అనేది జనరేట్ చేస్తాం. ఓకే, ఈ క్లాస్ ఫైల్ని జావా ఫస్ట్ అని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ని రన్ అవ్వడానికి ఎగ్జిక్యూట్ చేస్తాం యూజింగ్ జావా. ఓకే, సో ఇప్పుడు జావా డౌన్లోడ్ చేద్దాం. సో నేను క్రోమ్ ఓపెన్ చేశాను. అందులో జేడీకే డౌన్లోడ్ ప్రెస్ చేయండి. ఇందులో మనకి ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది, జావా డౌన్లోడ్స్ ఒరాకిల్ ఇండియా అని. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమున్నాయి, జావా 21 అండ్ జావా 17 అవైలబుల్ నౌ. సో జావా 21 అనేది లేటెస్ట్ వర్షన్ అనమాట. దట్ ఈస్ ఎల్టీఎస్ మీన్స్ ఎల్టీఎస్ అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ అనమాట. ఓకే, ఈ జావా 21 సపోజ్ మనకి ప్రోగ్రామ్ వెళ్ళేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా, బగ్స్ వచ్చినా వాళ్ళు ఒరాకిల్ వాళ్ళు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు అనమాట. లాంగ్ టైమ్ సపోర్ట్ అనమాట. సో 21 అనేది లేటెస్ట్ వర్షన్ ప్లస్ అలాగే లాంగ్ టైమ్ సపోర్ట్ కూడా. అలాగే మనకి 17 కూడా అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి జావా 21 ఉంది, 17 ఉంది. ఓకే, ఇప్పుడు 21 చూద్దాం. 21లో
మనకి మన మిషన్ వచ్చేసరికి విండోస్ కాబట్టి విండోస్. ఓకే, విండోస్లో ఇన్స్టాలర్ bin.exe ఈ ఫైల్ డౌన్లోడ్ చేస్తే మనం ఈజీగా అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. జిప్ ఫైల్ మళ్ళీ అన్జిప్ చేసుకుని మళ్ళీ మనం ఈ .exe ఫైల్ని క్లిక్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అదంతా లాంగ్ ప్రాసెస్. డైరెక్ట్ exe అనేది డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అలాగే మ్యాక్ఓఎస్, సపోజ్ మీరు మ్యాక్ఓఎస్ మీద రన్ చేస్తూ ఉంటే ఇక్కడ డిఎంజీ ఫోల్డర్ డిఎంజీ ఉంటుంది, డిఎంజీ ఫైల్ ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో నెక్స్ట్ అలాగే లినక్స్ యూజ్ చేసేవాళ్ళు సో సమ్ ఆర్పిఎం ఫైల్ యూజ్ చేసి మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనది విండోస్ కాబట్టి సో మనం ఇది ఇన్స్టాల్ చేద్దాం. అలా ఇప్పుడు నేను .exe ఫైల్ ఇన్స్టాల్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది. .exe ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సమ్ 164 MB ఎంత ఉంది, డౌన్లోడ్ అవుతుంది. సో జేడీకే అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు ఒక పాపప్ అనేది వచ్చింది, వెల్కమ్ టు ఇన్స్టాలేషన్. సో నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ప్లస్ ఇది అనేది సి ప్రోగ్రామ్ ఫైల్స్ అనేది డిఫాల్ట్ లొకేషన్ అనమాట. సేమ్ మీరు ఏం చేంజ్ చేయొద్దు, వేరే దాంట్లో చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. బట్ మీరు ప్రీవియస్గా అలా ఉంచేసేయండి, అలా ఉందలాగా. నెక్స్ట్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో జావా అనేది సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి సి డ్రైవ్ ఓపెన్ చేసి ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా, ఓకే, జావా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ లేటెస్ట్ ఉన్న మన జావా ఇన్స్టాలేషన్స్ అన్ని మనకు కనిపిస్తాయి అనమాట. మనం 21 అనేది ఇన్స్టాల్ చేసాం. సో ప్రీవియస్ కన్నా దగ్గర 17 ఉంది, అలాగే 11 ఉంది. సేమ్ ఇదే విధంగా నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు 21 అనేది లేటెస్ట్ వెర్షన్ అనమాట. ఓకే, ఇది ఓపెన్ చేసి ఇందులో బిన్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ బిన్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే మనకి జావా సి, సరే డెవలప్మెంట్ కిట్ కదా. సో డెవలప్మెంట్ కిట్లో మనకి జావా సి అనేది ఉంది. జావా సి యూజ్ చేసి మనం కంపైల్ చేస్తాం, ఇది జావా కంపైలర్. సో అలాగే జావా కూడా ఉంది, java.exe. ఈ జావా యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఈ జావా సి ఇంకా అదర్ లైబ్రరీస్, డెవలప్ టూల్ కిట్స్ అన్ని ఇందులో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి జావా అనేది రియల్గా ఇన్స్టాల్ అయ్యిందా లేదా అని చెక్ చేయాలంటే జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేసి CMD అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది మనకి. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీరు జస్ట్ జావా సి, ఓకే, -version అని ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేయండి. సో చూసారా, ఇక్కడ జావా సి -version క్లిక్ చేయగానే మనకి 21 వచ్చింది. సో మనం 21 డౌన్లోడ్ చేసాం. ప్రీవియస్గా 17, 18 అండ్ బిఫోర్ 8 అలా ఉన్నా సరే మనకి లేటెస్ట్ వెర్షన్ ఉంటే లేటెస్ట్ జేడీకే వెర్షన్ మాత్రమే ఈ కమాండ్ ప్రాంప్ట్లో చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే జావా కంపైలర్ వెర్షన్ అనమాట. ఇప్పుడు మీరు జావా వెర్షన్ చూడాలనుకుంటే జావా -version, ఓకే, జావా ఇప్పుడు జావా వెర్షన్ వచ్చింది. జావా వెర్షన్ 21.0.2 సేమ్. జావా కంపైలర్ వెర్షన్ అండ్ జావా వెర్షన్ అనేది సేమ్ అనమాట. ఓకే, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ చేయాలి. ఇన్సైడ్ జావాలో రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అవైలబుల్ ఉంటుంది. ఇన్సైడ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ మనకి JVM ఉంటుంది. ఓకే, ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అదే అనమాట. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా సమ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ ఆర్ ఎర్రర్ జావా ఈజ్ నాట్ ఏ కమాండ్ సంథింగ్ అలా వచ్చింది అనుకోండి, లేటెస్ట్ వెర్షన్లో ఏంటంటే జావాకి మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది సెట్ చేయగలం, ఒక పాత్ అనేది సెట్ చేయాలి మనం ప్రీవియస్గా. ఒకవేళ మీకు అలా వస్తే కనుక ప్రీవియస్ లేటెస్ట్ వెర్షన్స్లో అయితే అలా రాదు.
ఒకవేళ వస్తే కనుక మీరు ఏం చేస్తుంటే జస్ట్ నేను ఇంటూ క్లిక్ చేసేస్తా. ఇప్పుడు మనం ఆల్రెడీ బిన్లో ఉన్నాం, జావా ఫోల్డర్ JDK 21 అలాగే బిన్లో ఉన్నాం. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఒక పాత్ వస్తుంది, దీన్ని కాపీ చేసుకోవాలి. ఓకే, నేను కంట్రోల్ సి చేశాను, కాపీ చేసుకున్నాను. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత జస్ట్ ఇందులో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఓకే, ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటుంది. ఎడిట్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎడిట్ చేశాను. ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని లాస్ట్లో ఉంటుంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇది క్లిక్ చేయగానే ఇది యూజర్ వేరియబుల్స్ అనమాట. యూజర్ రిలేటెడ్ వేరియబుల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, ప్లస్ ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, యూజర్ వేరియబుల్స్లో కాకుండా సిస్టమ్ వేరియబుల్స్లో, ఇప్పుడు మనం అనేది జావా అనేది ఎక్కడైనా రన్ చేస్తే సిస్టమ్ లెవెల్లో రన్ చేస్తాం కాబట్టి సిస్టమ్ వేరియబుల్స్లో ఇక్కడ ఎడిట్ క్లిక్ చేయండి. ఎడిట్ క్లిక్ చేస్తే ఎడిట్ కాదు, సో న్యూ క్లిక్ చేయండి. ఓకే, మనం ఫస్ట్ పాత్ అనేది సెలెక్ట్ చేయాలి. ఎక్కడ ఉంది పాత్. ఓకే, పాత్ సెలెక్ట్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనం న్యూ క్లిక్ చేసి డైరెక్ట్ మీరు కాపీ చేసుకున్నది పేస్ట్ చేసేయడం అనమాట. ఓకే, సేమ్ ఎలా ఉంది, సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా JDK 21 అండ్ బిన్ ఫోల్డర్ వరకు, అండ్ ప్రెస్ ఓకే ప్రెస్ చేసేయండి. జావా ఈ పాత్ అనేది సెట్ అయిపోద్ది. ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే అప్పుడు నెక్స్ట్ మళ్ళీ మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి న్యూగా ఓపెన్ చేసి, ఓకే, ప్రీవియస్ కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేయకూడదు, మళ్ళీ న్యూగా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. సో CMD టైప్ చేసుకుని సేమ్ మళ్ళీ జావా -వెర్షన్ ఆర్ జావా C-వెర్షన్ అన్నా పర్లేదు. ఇక్కడ మీకు కన్ఫర్మ్గా 21 అనేది వచ్చేస్తుంది. సో మీకు ఒకవేళ ఈ 21 అనేది ప్రీవియస్గా రాకపోతేనే ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనేది సెట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు జావా ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి అది చెప్తాను. థ్యాంక్ యూ.